హలో గైస్, ఏం మాయ చేశావే 2010లో రిలీజ్ అయిన సినిమా మళ్ళీ 2025 సంవత్సరానికి 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని సినిమా రిలీజ్ అయింది భయ్య. ఇక సినిమా గురించి మాట్లాడుకోపోయే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ పేరు వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాక్టెడ్ బై నాగ చైతన్య అండ్ సమంత. ఈ సినిమా 2010లో నేను థియేటర్లో మిస్ అయ్యాను, బట్ 2025 సంవత్సరంలో థియేటర్లో చూశాను. కొన్ని సీన్స్ నిజంగా ఏర్పు తెప్పించాయని చెప్పుకోవచ్చు. సినిమా కథ తెలిసిందే మీ అందరికీ. ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ నిజంగా నాగ చైతన్య గారి కెరియర్లో, అదేవిధంగా సమంత గారి లైఫ్లో జరిగినట్టే నిజమైన స్టోరీ కనిపించింది నాకైతే సినిమాలో. నిజంగా నాగ చైతన్య ఇంకా సమంత గారి లైఫ్ ఇలానే ఉంది కొన్ని రోజుల దాకా. బట్ ఏమైందో తెలియదు, పర్సనల్ లైఫ్లో కొద్దిగా ఫ్యాన్స్కి అందరికీ డిసప్పాయింట్ చేసేసారని చెప్పుకోవచ్చు. అది ఒక పర్సనల్ విషయం. మనం సినిమా గురించి మాట్లాడుకోే ముందు మనం తీసుకురావద్దు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్ గిట్ట చేయలేదు. అది ఎందుకు చేయలేదు గిట్ట కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా సినిమా కథ వచ్చేసి ఒక లవ్ స్టోరీ. అదేవిధంగా ఈ సినిమా కథ చూస్తున్న కొద్దిగా థియేటర్లో నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్కరు సినిమాలో ప్రాణం పెట్టేసారని చెప్పుకోవచ్చు. సమంత గారితో సమానంగా సమంత గారే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య ఉన్నా సరే సినిమా అయితే నేను థియేటర్లో చూశాను, చాలా ఆనందంగా ఉన్నాను. అదేవిధంగా అక్కినేని అభిమానుడిగా ఉండడానికి చాలా గర్వపడుతున్నాను ఈ సమయంలో. అదేవిధంగా సినిమా లవ్ స్టోరీ ఎందరికో లవర్స్కి ఇది పునాది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాంది పలికింది. మాయ చేశావే సినిమాని ఎంతమంది 2010లో సినిమా థియేటర్లో చూశారో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా ఏం మాయ సినిమా మీ అందరికీ ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోవడానికి